ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇంకా ఇంపార్టెంట్ అయిన టాపిక్ మీద మనం ఈరోజు తెలుసుకుందాము. అదేంటంటే మనం ఎవరితోని గొడవ పడకుండా వాళ్ళ స్థానం ఏమిటో మనము చూపించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఏంటి మనతోని గొడవ పడాలని, మనకి లాగాలని, మనకి అదే అచ్చ తెలుగులో వాడాలంటే మనకి వెలుగుతా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతి దానికి స్పందించడం అవసరమని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని అవమానించే వ్యక్తికి మీ స్థానాన్ని చూపించాలని మీరు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు నేను ప్రజలు వారి నిజమైన స్థానాన్ని ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూపించటానికి ఒక ప్రధానమైన మార్గాన్ని మీకు చెప్తాను. ఇంకా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కుక్కలు మెరుగునప్పుడు సింహం ఎప్పుడూ స్పందించదు. ఎందుకు? నేను మరింత వివరిస్తాను. మొదటిది వాదించడం అంటే మీ స్వీయ విలువను తగ్గించటం. మీ విలువ మీరే తగ్గించుకోవడం అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వారు మిమ్మల్ని ఓడించాలని అనుకోరు. వారు మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుకుంటారు. వాదనలో గెలిచిన తర్వాత కూడా మీరు ఓడిపోతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు వారికి మీ సమయాన్ని, మీ శక్తిని, మీ ఎనర్జీని, మీ శాంతిని అన్నీ ఇచ్చేస్తారన్నమాట ఆ సమయంలో. అందుకని మనం రెచ్చిపోకూడదు, గుర్తుంచుకోండి. మిమ్మల్ని రెచ్చగొట్టేవారు మీతో ఎప్పటికీ సరిపోలలేరు. అందుకే వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని, ఇంకా మిమ్మల్ని కిందికి లాగాలని కోరుకుంటారు. మరియు దీనికి ఉత్తమ సమాధానం ఏమిటి? నేను మరింత వివరిస్తాను. రెండవది నిశ్శబ్దం. అంటే మీ నిశ్శబ్దం అత్యంత విలువైన ఆయుధం. నిశ్శబ్దం బలహీనత కాదు. మీరు వెనక్కి తగ్గారంటే మీరు ఓడిపోయినట్టు కాదు. నిశ్శబ్దం నియంత్రణ. ఎవరైనా మిమ్మల్ని అవమానించటానికి ప్రయత్నించినప్పుడు ఆ సమయంలో చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకోండి. అది వారిలో కోపాన్ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే వారు మీ కోపాన్ని ఆశిస్తున్నారు కదా, మీరు తిరగబడాలని. అప్పుడు వాళ్ళకి అవకాశం వస్తుంది గొడవలు ఆడటానికి. అదే వాళ్ళకి కావాలి. అతను మీ ప్రతిచర్యని కోరుకుంటున్నాడు కాబట్టి. కానీ నువ్వు నవ్వుతూ అతనికి ఏమీ ఇవ్వలేదు. ఈ విధంగా మీ స్పందనను పొందని వ్యక్తి తన స్వంత విలువను చూపిస్తాడు. ఇంకా వినండి, మూడవది మీ విలువను చాలా పెంచుకోండి. ప్రతిస్పందించాల్సిన అవసరమే లేదు. మీరు నిజంగా ఎవరినైనా వారి స్థానంలో ఉంచాలని అనుకుంటే మీ స్థితిని పెంచుకోండి. అంటే మీ శరీరంపై శ్రద్ధ వహించండి. మీ నైపుణ్యాలతో పని చేయండి. మీ మనస్సును పదును పెట్టండి. మీ డబ్బు మరియు నెట్వర్క్తో మీ గుర్తింపును నిర్మించుకోండి. ఇంకా ఇవన్నీ ఉన్నవారు సరే దానిని మర్చిపోండి. మీకు దాని గురించి తెలుసు. మీరు ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళినప్పుడు మీ వెనుక ఉన్న వ్యక్తులు మీరు నిజంగా ఎవరో అర్థం చేసుకుంటారు. విజయం నిశ్శబ్ద ప్రతీకారం. మరియు ఇది ప్రతీకారం కాదు, ఇది మీ స్థాయిలో తేడా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎప్పుడు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే. మరియు దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నించడం ఆపివేసిన రోజు వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభించే రోజు మొదలవుతుందన్నమాట. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు, మరికొందరు అర్థం చేసుకోరు. నెంబర్ 4వది వ్యూహం. అజ్ఞానం. ప్రజలను విస్మరించటం ఒక కళ. కానీ నేనెప్పుడూ ప్రతి ఒక్కరూ మీ సమయానికి విలువైన వారు కానప్పుడు కొంతమంది శ్రద్ధ మాత్రమే కోరుకుంటారు. వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుకుంటారు. కొంతమంది మీ శాంతిని చెడగొట్టాలని కోరుకుంటారు. వారిని విస్మరించటం, వారిని నాశనం చేయటం లాంటిది వివాదాలకు మాత్రమే పేరుగాంచిన వారికి, దెబ్బలాడే వారికి వాళ్ళకే అది సొంతం. మనం చేయలేము. శాంతి వారిని చంపుతుంది. మనం ప్రశాంతంగా ఉంటే వాళ్ళు భరించలేరు. ఏంటి ఎప్పుడు ఏదైనా సమాధానం చెప్పాలనే కదా వాళ్ళు ఆశిస్తారు.
కానీ మనం ఏది చెప్పకుండా అలా కామ్‌గా ఉంటే, ఇంక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీ ప్రతి యుద్ధంలోనూ గెలవవలసిన అవసరమే లేదు. మీరు సరైన యుద్ధాన్ని ఎంచుకోవాలి. ఇంకా చాలా సందర్భాల్లో ఉత్తమమైన యుద్ధం అస్సలు పోరాడకపోవటమే. ఐదవది భావోద్వేగాలను, మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని నియంత్రించడం నిజమైన బలం. ప్రజలు మీ బలహీనతలపై దాడి చేస్తారు. ఆ సమయంలో మన వీక్‌నెస్ అన్నీ వాళ్ళకి తెలుసుంటాయి. ఫ్రెండ్స్ మనం అన్నీ చెప్పేస్తుంటాం కదా! ఆ సమయంలో మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని గురైతే మీరు వారికి రిమోట్ కంట్రోల్ ఇచ్చారని అర్థం చేసుకోండి. అందుకే అస్సలు స్పందించకండి. కానీ మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు నియంత్రణలో ఉంటారు. ఇంకా ప్రపంచం తమను తాము నియంత్రించుకునే వారిని గౌరవిస్తుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది మీ ప్రతి చర్య. చివరి మరియు అత్యంత శక్తివంతమైన మార్గం ఏంటంటే వారి స్వరాలు మిమ్మల్ని, వాళ్ళ మాటలు మీ దాకా చేరుకునే స్థాయికి మిమ్మల్ని మీరు ఎదగడం. పోరాడకండి. వివరించొద్దు. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దు. నిరూపించాలని ప్రయత్నించొద్దు. మీరు వివరించాల్సిన అవసరం లేనంత గొప్పగా మారాలి. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకొని వారు మీ మాటలను కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్న వాళ్ళ మాటే అంటా ఉంటారు. మనం ఎంత చెప్పినా, ఎంత ఇది చేసినా అక్కడ వేస్టే. మీ నిశ్శబ్దం అతి పెద్ద సమాధానంగా మారిన చోట మీకు ఎప్పుడైనా ఇలా జరిగితే నిశ్శబ్దం శక్తి అనే వాక్యాలలో వ్రాయండి. ఇంకా సమాజం మిమ్మల్ని తక్కువగా చూడకూడదని మీరు కోరుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఈ వీడియోలో ఇంతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.